తన వాళ్ళైనా వేరే వాళ్ళైనా వాళ్ళ టాలెంట్ మనకు నచ్చిందంటే తప్పకుండా ప్రోత్సహిస్తాడు పవన్ కళ్యాణ్. మా కుటుంబంలోనే బోల్డంత మంది హీరోలు ఉన్నారు కదా, వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేద్దాం అన్న ధోరణి పవన్ లో ఏమాత్రం కనిపించదు. నితిన్ లాంటి హీరో ఆడియోకైనా హాజరవుతుంటాడు కానీ సొంత అన్నయ్య కొడుకు వరుణ్ తేజ్ ఆడియో వేడుకకి మాత్రం హాజరు కాలేడు. నిజాయితీగా కష్టపడండి, ప్రేక్షకులు ఆదరిస్తారు అని తన ఇంట్లో ఉన్న కథానాయకులకు చెబుతుంటాడు పవన్. అబ్బాయి వరుణ్ తేజ్ కి, మేనలుడు సాయిధరం తేజ్ కి నటనలో శిక్షణ తీసుకునే విషయంలో సలహాలు ఇచ్చాడు. మినహా వాళ్ళ గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నది లేదు. కానీ వాళ్ళిద్దరూ తమ సినిమాలతో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆ ఇద్దరి విషయంలో పవన్ చాలా సంతోషంగా ఉన్నాడట. ఇటీవల వరుణ్ తేజ్ కంచె అనే చిత్రంలో నటించాడు. క్రిష్ దర్శకత్వం వహించిన ఆ చిత్రం అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమా టీజర్ ని ఇటీవల విడుదల చేశారు. దాన్ని చూసి పవన్ చాలా ఖుషి అయ్యాడట. వెంటనే వరుణ్ తేజ్ కి ఫోన్ చేసి మరీ నీకు తగ్గ కథ ఎంచుకున్నావు, కీప్ ఇట్ అప్ అంటూ మెచ్చుకున్నాడట. బాబాయ్ నుంచి కితాబు రావడంతో అబ్బాయి వరుణ్ తేజ్ ఆనందానికి అవధుల్లేవట. తన సన్నిహితులతో బాబాయ్ ఫోన్ చేసి మాట్లాడిన విషయాన్ని వరుణ్ తేజ్ పదే పదే చెప్పుకుంటూ ఆనందిస్తున్నాడు. త్వరలోనే సినిమాలోని మరికొన్ని సన్నివేశాలని పవన్ కి చూపించబోతున్నారని సమాచారం. స్వాతంత్రానికి పూర్వం సాగే కథతో కంచి తెరకెక్కింది. అందులో వరుణ్ తేజ్ లుక్ ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. అదే పవన్ కి నచ్చుంటుంది. నా ఆలోచనలకు తగ్గ కథను ఎంచుకున్నాడు వరుణ్. టీజర్ చూశాక అసలు వీడు మన వరుణ్ తేజేనా అనిపించిందని అక్కడున్న సన్నిహితులతో పవన్ చెప్పాడట.